Monofocal, multifocal, trifocal and EDOF. EDOF lens. IOLs. రైట్. Okay. IOL ఆర్ ఇంట్రాఆక్యులర్ లెన్సెస్. Okay. మనం ఇందాక చెప్పాను మీకు, క్యాటరాక్ట్ తీసేసి దాని లోపల ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం. అవును. మనం ఏ ఆర్టిఫిషియల్ లెన్స్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి మీకు ఎలాంటి విజన్ వస్తుంది అనేది డిపెండ్ అవుతుంది. సో నేను క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత నేను ఒక సపోజ్ నేను మోనోఫోకల్ లెన్స్ అనేది ఆప్ చేసుకున్నాను. మోనోఫోకల్ అంటే మోనోఫోకల్, సింగిల్ ఫోకస్. సో నాకు ఓన్లీ డిస్టెన్స్ విజన్ మాత్రం వస్తుంది, ఈ విజన్ అంతా పోతుంది. సో ఈ విజన్ ఏంటి, ఐ హ్యావ్ టు గివ్ గ్లాసెస్. రైట్. మోనోఫోకల్ లెన్సెస్లో. సో మోనోఫోకల్ లెన్సెస్లో నేను డిస్టెన్స్ విజన్కి గ్లాసెస్ లేకుండా చేయొచ్చు, జీరోకి దగ్గరలోకి తీసుకురావచ్చు, దగ్గరికి మాత్రం ఖచ్చితంగా గ్లాసెస్ వాడాలి. సెకండ్ టైప్ ఆఫ్ లెన్సెస్ ట్రైఫోకల్ లెన్సెస్. ట్రైఫోకల్ లెన్సెస్ అంటే ఏంటి అంటే డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్. సో డిస్టెన్స్ అంటే మన డ్రైవింగ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇవన్నీ డిస్టెన్స్ విజన్ కింద వస్తాయి. ఇంటర్మీడియట్ అంటే యువర్ స్క్రీన్స్, కంప్యూటర్ స్క్రీన్స్, మీ ఫోన్ కమ్స్ అండర్ నియర్. ఫోన్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, బుక్స్ కావచ్చు. ఈ 3 రేంజెస్ మీకు క్లియర్గా ఉంటుంది. అయితే ఎందుకు మరి అందరికీ ఇదే చేయొచ్చు కదా, ఎందుకు అన్ని ఆప్షన్స్ ఉండాలంటే, నెంబర్ 1 కాస్ట్ ఫ్యాక్టర్ పక్కన పెడితే ఇట్స్ ఎక్స్పెన్సివ్. నెంబర్ 1 దట్స్ కాస్ట్ ఫ్యాక్టర్ని కొంచెంసేపు పక్కన పెడదాం. లెట్ అస్ అజ్యూమ్ మీరు అఫోర్డ్ చేయగలరని అనుకుందాం. అయినా కానీ డయాబెటిక్స్లో కొన్ని రెటినల్ కండిషన్స్లో ఈ లెన్స్ మీకు కావాలన్నా నేను వేయలేను. రెటినా అబ్సల్యూట్గా హెల్దీగా ఉంటేనే ట్రైఫోకల్ లెన్స్ అనేది మనం లోపల పెట్టగలం. ఓకే. అన్ని ఫోకసెస్ ఉండేవి. ఈ మోనోఫోకల్ అలా కాదు, మీ రెటినా ఎలా ఉన్నా కానీ మోనోఫోకల్ విల్ బీ కంపాటబుల్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్గా నైట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళకి, అంటే డ్రైవర్స్కి బేసికలీ, అండ్ రెగ్యులర్గా లాంగ్ డిస్టెన్సెస్ ఆర్ హైవే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఈ మల్టీఫోకల్ ఆర్ ట్రైఫోకల్ లెన్సెస్ అనేవి కొంచెం గ్లేర్ ఇస్తాయి. అంటే ఆపోజిట్ లైట్ కొంచెం స్కాటర్ అయినట్టు అనిపిస్తుంది, విచ్ ఇస్ డిస్టర్బింగ్. చాలామంది టాలరేట్ చేయరు వాళ్ళు వాటిని.